గిరిజన మహిళ వారికి అవకాశం ఇచ్చి మహిళల యొక్క గౌరవాన్ని పెంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా గతంలో డిఫెన్స్ మినిస్టర్ గా, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ గా, ఈరోజు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గా నిర్మలా సీతారామన్ గారు కుటుంబంలో మహిళ తన ఏ విధంగా తనకు వచ్చేటటువంటి ఆదాయంతో ఏ విధంగా కుటుంబాన్ని సంసారాన్ని నడుపుతుందో, సమర్థవంతంగా నిర్వహించుకుంటుందో ఈరోజు చెప్పకనే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక చక్కటి ఆర్థిక శాఖ మంత్రిగా వారు నిరూపించుకున్నారు. సో మహిళ లోపల శక్తి ఉందని నిరూపించారు. కాబట్టి ఈ బిల్లుకు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు 2029లో ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని, పార్లమెంట్ లో ఈ చట్టం చేయబోతున్న నేపథ్యంలో ఈ యొక్క చట్టానికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని ఈ సందర్భంగా కోరుతూ మీడియా మిత్రులకందరికీ కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున అవగాహన మహిళల్లో కలిగే విధంగా మీడియా మిత్రులు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతాను. థ్యాంక్ యూ.